Hello people, namaste, welcome back to my channel, Americalo Telugu Pilla. So hey guys, andaru etlunaru, hope andaru chaala baagunnaru anukuntunna and welcome back to one more beautiful vlog anamata. Ee roju వ్లాగ్ ఏంటంటే రీసెంట్ గా మనకి కునాఫా చాక్లెట్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది కదా, సో మేము అది ట్రై చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో మా వాడైతే అసలు ఎందుకో చాలా తినాలనిపిస్తుంది అని అన్నాడు అనమాట. అంటే చూనికి చాలా బాగుందని, సో ఒకసారి లైక్ ట్రై చేద్దామని చెప్పేసి అనింటే సో అన్నీ మేము తెచ్చుకున్నాం దానికి రిలేటెడ్గా. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ రోజైతే నేనేం చేయను, సో కంప్లీట్గా రెసిపీ అయితే లైక్ మా వాడే చేసి పెడతాడనమాట. సో అన్నీ అయితే రెడీ ఉన్నాయి, ఇంకా స్టార్ట్ చేద్దామా? చేసే ముందు మాత్రం ఒక రిక్వెస్ట్ అనమాట. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ లాస్ట్ వరకు చూసి అయితే డెఫినెట్గా మీకు ట్రై చేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్గా మనకి చాక్లెట్స్ అనమాట. మెయిన్ దీనికి సో మిల్క్ చాక్లెట్ వచ్చేసి తీసుకున్నాం ఇది, అండ్ మన ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు, లైక్ వైట్ చాక్లెట్ ఏదైనా తీసుకోవచ్చు. సో మేమైతే ఈ మిల్క్ చాక్లెట్ ఇది తీసుకున్నాం అనమాట వచ్చేసి. అండ్ యూజువల్గా మా దగ్గర అయితే చాక్లెట్ది అది లేదు, చాక్లెట్ ట్రే అయితే లేదనమాట. సో ఇది యూజ్ చేస్తున్నాం మఫిన్ది. సో దీంట్లోనే ఇప్పుడు మనం చేయబోతుంది. అండ్ కావాల్సింది అయితే బటర్, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇది. సో మిసిలి ఉందనమాట, రోస్టెడ్ ఆల్రెడీ ఇది, బట్ లైట్గా కొంచెం బటర్ వేసి రోస్ట్ చేయాలి దీన్ని. యూజువల్ గా మనం ఇంకోటి అందరు వీడియోస్ లో చేసేదైతే వైట్ దాంతో చేస్తున్నారు, బట్ ఇది ఉంది కాబట్టి మేము దీంతో చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ అయితే ఇది పిస్తాషియో క్రీమ్ అనమాట. సో మేమైతే ఇది వాల్మార్ట్ లో దొరికితే తీసుకొచ్చుకున్నాం. సో వాల్మార్ట్ లో అవైలబుల్ ఉంది ఇది. బట్ సో ఆల్రెడీ మా దగ్గర పిస్తాషియోస్ ఉన్నాయన్నమాట, కానీ వాటితో చేయడం ఎందుకు, మళ్ళీ అది బ్లెండ్ చేయాలి అండ్ టైం టేకింగ్ కదా. సో అందుకోసం అని చెప్పేసి వాల్మార్ట్ లో దొరుకుతుంది ఇది. సో వాల్మార్ట్ లో తీసేసుకున్నాం ఇది. సో వన్ టైం చేసి చూద్దాం, అండ్ ఇన్ కేస్ నచ్చితే మళ్ళీ మళ్ళీ ట్రై చేయొచ్చు. అండ్ ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, దట్ టు మీతో షేర్ చేయాలనిపించింది నా ఛానల్లో, సో అందుకోసమే. ఓకే, సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. నేను జస్ట్ ఈరోజు కెమెరామ్యాన్ అనమాట, సో కెమెరా ఉమెన్. అండ్ మొత్తం అయితే మా ఆర్డర్ చేస్తాడు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ చాలా చాలా వీడియోస్ చూస్తూనే ఉన్నాడు వాటికి రిలేటెడ్, ఎప్పటి నుంచో చెప్తున్నాడు అనమాట. సో ఒక్కసారి ట్రై చేద్దాం, తినాలనుంది అని. సో ఆ డే ఈ రోజు వచ్చింది. సో ఫైనల్ గా తన చేతులారా మంచిగా చేసుకొని తిననీకి రెడీ అయిండు. సో యా, ఇది చాలా న్యాచురల్ గా ఉంటది ఈ బ్లాగ్ అయితే, లైక్ రా అన్నమాట, కంప్లీట్ గా. సో నాయిస్ చేస్తుంది. సో కంప్లీట్ రా బ్లాగ్ అనమాట. సో వాయిస్ ఓవర్ ఇవ్వడం అవన్నీ ఏం లేదు, సో డైరెక్ట్. సో ప్రాసెస్ అయితే ఎట్లా తెలుసా అంటే అన్ని వీడియోస్ చూసిండు. సో ఏంటి బటర్, ఫస్ట్ అయితే బటర్ యాడ్ చేసిండు దీంట్లో. నెక్స్ట్ బటర్ మెల్ట్ అయినాక మిసలి యాడ్ చేయాలా? ఓకే, లైక్ ఇక్కడ మనం క్వాంటిటీస్ అనేది ఏం లేదు, జస్ట్ కొంచెం అప్రాక్సిమేట్ దీంట్లో కొంచెం వేయడమే అంతే. బికాజ్ మా దగ్గర ఒక 6 cup ఆఫ్ అది ఉందన్నమాట ట్రే. సో ఎన్ని వస్తా అన్ని. బటర్ సరిపోతుందా, ఇంకొంచెం వేయాలా? బటర్ వేసినా మంచిగా, యా చాలు, జస్ట్ అది రోస్ట్ కానికే కదా. ఓకే, సో బటర్ వేసిన తర్వాత నెక్స్ట్ యాడ్ చేస్తున్నాడు సేమియా. యూజువల్గా అందరూ వైట్ తీసుకొని చేస్తున్నారు కదా. ఇదైతే వచ్చి మనకి కటాఫీ సమ్ ఏదో ఉంది అనమాట, సో దాని పేరు. బట్ అది యాక్చువల్గా ఇంగ్రీడియంట్ ఏంటో నాకు తెలియట్లేదు, యాక్చువల్లీ మాకు తెలియట్లేదు అది. సో మేమైతే దీంతో ట్రై చేస్తున్నాం అనమాట. ఏమేమి సో మేమైతే ఈ సేమియాతో అయితే ట్రై చేస్తున్నాం. ఓకే, సో మీకు అది దొరికితే మీరు అది ట్రై చేయొచ్చు, లైక్ చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అయితే. సో అవి చూస్తూ ఫాలో అయ్యి మీకు అర్థమైతే అది తీసుకొని అయితే ట్రై చేయొచ్చు. సో ఇప్పటికీ అయితే యా రోస్టింగ్ స్టేజ్లో ఉంది ఇది. మంచిగా రోస్ట్ చేసుకోవాలని, ఆల్రెడీ రోస్టెడ్ బట్ కొంచెం బటర్ ఫ్లేవర్ యాడ్ చేయడానికి అంతే.
సో బటర్ వేసి అయితే దాన్ని కొంచెం రోస్ట్ చేస్తుండు. చూడనీకైతే రియల్గా టెంప్టింగ్గానే ఉంది అది. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అది చేసుకొని తినాలని చెప్పేసి, బికాజ్ చాలా ఈజీ ప్రాసెస్ అది. డెజర్ట్ లాగా చేయడం అయితే కొంచెం టైం టేకింగ్ అనమాట, బట్ చాక్లెట్ ఈజ్ మచ్ ఈజియర్ అనమాట డెజర్ట్తో కంపేర్ చేస్తే. సో అందుకోసమే ఈరోజు ట్రై చేస్తున్నాం అది. ఇది మంచిగా రోస్ట్ అయిపోయింది. సో కంప్లీట్లీ రోస్టెడ్ అనమాట ఇప్పుడు ఇది. సో ఇది కొంచెం చల్లగైన తర్వాత ఇప్పుడు మనం ఆ పిస్తాషియో క్రీమ్ దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి, అంతే కదా? అంతే. సో వర్మిసెల్ అయితే రోస్ట్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఈ పిస్తాషియో క్రీమ్లో మనం దాన్ని యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇదైతే చెప్పిన ఇందాక డైరెక్ట్ క్రీమ్ ఇది. సో దీంట్లో మనం ఇప్పుడు అది యాడ్ చేయాలి. సో అదైతే నేను చేయబోతున్నా. సరిపోతుందా? ఇంకొంచెం వేయాల్సి వీడియోస్ కూడా ఇంతే తిక్కుందాం. ఓకే, ఇంకా సో ఇది రెడీ ఉంది, ఇది రెడీ అయిపోయింది. సో ఇదనమాట దీన్ని అవుట్పుట్ వచ్చేసి. సో మనం ఇప్పుడు ఒమిసెల్కి ఇంకా పిస్తాషియోకి జస్ట్ మిక్స్ చేసి పెట్టినాం. అండ్ మీన్ వైల్ ఏమవుతుందంటే మనకి వాటర్ వాటర్ బాయిల్ చేస్తున్నాము. ఇది ఎందుకంటే ఇప్పుడు చాక్లెట్స్ ని మెల్ట్ చేయడానికి అనమాట. సో డైరెక్ట్ గా చాక్లెట్ ని మెల్ట్ చేయలేం కాబట్టి మనం ఈ వాటర్ యాడ్ చేసి దాంట్లో ఇంకొక బౌల్ పెట్టి అప్పుడు మనం చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలా. ఓకే, సో ఆ ప్రాసెస్ కోసం ఇది. వాటర్ జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది అనుకుంటారా? నెక్స్ట్ ఇంకో బౌల్ పెట్టి దాంట్లో చాక్లెట్ మెల్ట్ చేస్తాం. చెయ్యి ఫస్ట్ పెద్దది వేసేయి, పెద్దది వేయు, దాని తర్వాత క్వాంటిటీని బట్టి ఆ చిన్న యాడ్ చేయి. ఓకే, అవుతుందా? సో రెడీ ఇప్పుడు దానికి మన కింద ఆ ట్రేకి మనం యాడ్ చేస్తావా ఏమన్నా? అవసరం లేదా, జస్ట్ చాక్లెట్ అంటే. సరిపోతుంది అది. ఓకే, చాక్లెట్ వేసేసింది దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాన్ని కొంచెం సేపు ఫ్రీజర్లో పెట్టాలన్నమాట. లైక్ అట్లీస్ట్ ఫర్ 5 minutes పెడితే అది కొంచెం గట్టిగా అయిపోతుంది. దాని తర్వాత అప్పుడు మనం ఆ పిస్తాషియోది ఏదైతే కలిపి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, సో అప్పుడు నెక్స్ట్ అది దాని మీద పెట్టాలన్నమాట. పెట్టి మళ్ళీ ఒక లేయర్ చాక్లెట్ వేయాలి పైనుంచి. సో బిఫోర్ దాట్ ఇది కొంచెం సేపు లైక్ ఫ్రీజర్లో పెట్టాలి, ఒక 5 minutes అనమాట. సో చాక్లెట్ మౌల్డ్ ఏది ఉంటుంది దాంట్లో ఈ చాక్లెట్ని మొత్తం ఒక లేయర్ వేయాలన్నమాట కింద వేసి దాన్ని కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. అట్లీస్ట్ ఒక 5 minutesలో అది మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, అంటే లైక్ చాక్లెట్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. చూపి డ్రై అయిపోయింది కదా. యా, ఇప్పుడు నెక్స్ట్ సో కింద వేసిన చాక్లెట్ అయితే లైక్ మంచిగా అది డ్రై అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఇది ఫిల్ చేసుకోవాలి.
తెస్తున్నా. ఇప్పుడు మొత్తం పిస్తాషియోది మిక్స్చర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ చాక్లెట్ వేసుకోవాలన్నమాట. సో మొత్తం చాక్లెట్ లోపల ఇది జస్ట్ ఒక స్టఫ్ లాగా అనమాట. సో పైన ఒక లేయర్ చాక్లెట్ వేసుకొని నీట్గా దాన్ని మంచిగా సెట్ చేసేసుకోవాలి. ఇట్లా సైడ్స్లో దాన్ని మొత్తం చాక్లెట్ వేయాలన్నమాట. అంటే మొత్తం అది ఫిల్ అయిపోవాలి చాక్లెట్తోని. అండ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక్కసారి ఇట్లా ట్యాప్ చేసేస్తే అది మొత్తం మాయిశ్చర్ లేకుండా, అంటే ఏం గ్యాప్స్ లేకుండా ఉంటుంది అనమాట. సో ఏమైనా ఎక్స్ట్రా వస్తే బయటికి దాన్ని మంచిగా ఒకసారి నీట్గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ కాసేపు మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి. లైక్ ఎంతసేపు? 15 మినిట్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి చూస్తే వావ్ అయిపోయిందా? చాక్లెట్ అయిపోయిందా? చూడడానికైతే మస్తు అనిపిస్తుంది. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. యా చాలా బాగుంది చూడడానికైతే. ఫైనల్గా చాక్లెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వస్తుందా బయటకు వస్తుందా? ఫస్ట్ యా ఒక ఫోటో తీసాం. ఎంత ఈజీగా వచ్చింది. ఇట్లా స్ట్రైట్ ఇట్లా అయింది కదా. ఇట్స్ ఓకే, వస్తుంది. ఫైనల్గా ఓకే, ఇంత ఈజీగా వచ్చింది. ఎట్లా వస్తుందో అనుకున్నాం కదా. పర్ఫెక్ట్, మస్తు వచ్చింది. నైస్. కునాఫా చాక్లెట్ ఈజ్ రెడీ. చలో, నీ కునాఫా చాక్లెట్ కోసం ఎంత వెయిట్ చేసినావు కదా, ఫైనల్గా మంచిగా వచ్చినాయి కదా. సింపుల్గా ఈజీగా అయిపోయింది అండ్ పర్ఫెక్ట్ వచ్చింది. అసలు తీయడానికి ఆ మౌల్ నుంచి ఎట్లా వస్తుందో అనుకున్నాం కానీ పర్ఫెక్ట్ వచ్చింది. వస్తుందా? నైఫ్తో కట్ చేయి. थोड़ा और थोड़ा వావ్. సో లోపల సేమ్ యాజ్ ఇట్ ఈస్ లుక్ ఉంది కదా. పట్టుకో జారిపోతుంది, చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. యా పర్ఫెక్ట్. తినేసేయ్యా, తిను. అమ్మ నువ్వు ఫస్ట్ తిను. యా ఎట్లుంది? బాగుందా? చాలా బాగా వచ్చింది. లైక్ చూడనికి అయితే చాలా బాగుంది. అండ్ మామిడితే టేస్ట్ చేసిండు. లిటరల్లీ చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు అనమాట చేసుకుందామని. ఎందుకంటే రీల్స్ లో చూసి చాలా నచ్చింది అది చూడనికి. సో బాగుంటుందని చెప్పేసి తిందామని అడిగిండు. సో లైక్ ఫైనలీ ఈ రోజు అయితే చేసినాం అనమాట. సింపుల్ ఈజీగా అయిపోయింది. సో ప్రాసెస్ ఏం పెద్దగా లేదు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, అన్ని రెడీమేడ్ గా దొరికేవే మనకి. సో ఫైనల్గా ఇది పిస్తాషియో కునాఫా చాక్లెట్ అయితే రెడీ అనమాట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. లుక్ అయితే సేమ్ ఆ వీడియోస్ లో చూసినట్టే ఉంది. లైక్ సేమ్ ఎగ్జాక్ట్ వచ్చింది. బట్ టేస్ట్ చేస్తా నేను. బాగుంది యాక్చువల్గా. లోపల వర్మిసెల్లి ఇంకా పిస్తాషియోది ఆ ఫ్లేవర్ అయితే టూ గుడ్ అనమాట అసలు. అండ్ దాంతో ఈ చాక్లెట్ ఫ్లేవర్ మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. పర్ఫెక్ట్, చాలా చాలా బాగుంది. అండ్ డెఫినెట్గా చాక్లెట్ లవర్స్ ఉంటే, డెజర్ట్ అలాంటి ఎవరైనా లవర్స్ ఉంటే పక్కా ట్రై చేయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. ఎట్లుంది చాక్లెట్? చాక్లెట్ అయితే మస్తు వచ్చింది. ఎంజాయ్ చేసినాం కదా. యా చాలా బాగుంది. యా మస్ట్ ట్రై. సో డెఫినెట్ గా ట్రై చేయండి ఒక్కసారి. ఎందుకంటే ఎందుకు ఇంత చెప్తున్నా అంటే లైక్ మాకు అంత నచ్చింది అనమాట. సో అందుకోసమే
ఫైనల్ గా టేస్ట్ చేయాలనుకున్నాం, చేసేసినాం. అండ్ సో ఇది దుబాయ్ చాక్లెట్ అనమాట. అంటే దుబాయ్ లో లైక్ అక్కడే ఉంటది కునాఫా చాక్లెట్స్. సో అందుకోసమే సో దుబాయ్ స్పెషల్ అనమాట ఇది. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.